శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు లివ్ విత్ గాడ్. ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత. ప్రియులారా, వీరందరూ బాగున్నారా? ప్రభు కృపను బట్టి మేమందరం బాగున్నామని తెలియజేయటకు ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. మిమ్మల్ని బట్టి మేము ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాం. రండి, ఈ దినపు దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. దేవుడు మాట్లాడుతున్నాడు. మనము దేవుడు మేలులను పొందుకోవాలంటే ఏం చేయాలో దేవుడు స్పష్టంగా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మీరు మేలుల కొరకు ఎదురు చూస్తున్నారా? దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీకు మేలు కలగాలంటే నువ్వేం చేయాలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు దీర్ఘాయుష్యు కలగాలంటే ఏం చేయాలో దేవుడు ఎఫెసీ పత్రికలో మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనకు అనేక వాగ్దానములనిచ్చి వాగ్దానములను నెరవేర్చువాడు మన దేవుడు. ఆయన చేసిన వాగ్దానాలను ఆయన ఎన్నడూ తప్పడు. ఆయన చేసిన వాగ్దానాలను ఆయన ఎన్నడూ మర్చిపోయేవాడు కాదు. కాబట్టి దేవుడు ఇక్కడ కూడా మనకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. నీకు మేలు కలుగుతుంది, నీకు గొప్ప కార్యాలు కలగబోతున్నాయి, నీకు దీర్ఘాయుష్యు రాబోతుంది. దేవుడు సెలవిస్తున్నాడు, దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు. అయితే మీరు ఒకటి గమనించాలి. బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానించుకునేటప్పుడల్లా దేవుడు ఏది మనకి ఊరకనే ఇవ్వడు ప్రియులారా. ఏది మనకు ఊరకనే ఇవ్వడు. ఆయన ఎప్పుడు కూడా ఆశీర్వాదాలన్నింటినీ, దీవెనలన్నింటినీ మన పైకి వదిలేసి కొన్ని అర్హతలు మనకు నియమిస్తాడు. ఆ అర్హతలను మనం సంపాదించుకున్నప్పుడు ఆశీర్వాదాలన్నీ మన మీదికి వాటంతట అవే వచ్చేస్తాయి. కాబట్టి ఇక్కడ దేవుడు కూడా మనకు మేలు కలగాలంటే ఏం చేయాలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం చేయాలో తెలుసా? నీ తల్లిని తండ్రిని సన్మానించము అంటున్నాడు. ఈరోజు మనము మన తల్లిదండ్రులను సన్మానించినట్లయితే మనకు మేలుంది, అందులో మనకు దీర్ఘాయుష్ ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? సమాజంలో మనం చూస్తే ఓ కుటుంబంలో తల్లిదండ్రులకు లోబడే పరిస్థితి పిల్లల్లో కనబడట్లేదు. ఎవరిష్టం వచ్చిన బ్రతుకులు వారివి, ఎవరిష్టం వచ్చిన జీవితాలు వారివి, ఎవరిష్టం వచ్చినట్లు వారు బ్రతుకుతూ వెళ్ళిపోతున్నారు. ఒక వయసు రాగానే, ఒక పరిణితి చెందిన వెంటనే మనుషులు ఏం చేస్తున్నారు తెలుసా? తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎప్పటి వరకు మనం తల్లిదండ్రులను గౌరవించాలి? ఎప్పటి వరకు వారి మాటలు వినాలంటే తెలుసా? మనము భూమి మీద బ్రతికి ఉన్నంతకాలం, మన తల్లిదండ్రులు భూమి మీద బ్రతికి ఉన్నంతకాలం మనం పిల్లలమే. నీకు అనేక మంది పిల్లలు ఉన్నప్పటికీ నువ్వు మాత్రం నీ తల్లిదండ్రులకు బిడ్డవు మాత్రమే. కాబట్టి గుర్తు చేసుకోండి, మీ తల్లిదండ్రులు నువ్వు ఉన్నంతకాలం, మీరు మీ తల్లిదండ్రులకు బిడ్డల ఈ భూమి మీద ఉన్నంతకాలం మీరు దేవునికి గౌరవించాలి. మీరు మీ తల్లిదండ్రులను సన్మానించాలి. దేవుని మాటకు విలువనిచ్చి మీ తల్లిదండ్రులను సన్మానించే దిశగా మనం అడుగులేయాలి ప్రియులారా. అందుకే దేవుడు అన్నాడు, అందులో దీర్ఘాయుష్ ఉంది, అందులో మేలుంది. ఎందులో? తల్లిదండ్రులను సన్మానించడంలో. ఈరోజు చూడండి, అనేకులు తల్లిదండ్రులను సన్మానించలేక, తల్లిదండ్రులకు లోబడలేక, వారిని గౌరవించలేక, ఇదిగో వారి వృద్ధాప్య దశలో వారిని చూసుకోవడం, ఇదిగో దానిలో తప్పిపోతూ, తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవాన్ని మరచిపోతూ, వృద్ధాప్య దశలో వాళ్ళను చేరదీయాల్సినటువంటి వారే ఈరోజు అనేక మంది తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు. అనేక మంది తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తూ కనీసం వారికి కావాల్సినటువంటి మెడిసిన్స్, ఆహారాన్ని కూడా భరించలేక వృద్ధాశ్రమాలకు అనేకులు వదిలేస్తున్నారు. చూసారా? దేవుడు ఈ విషయాన్ని సహించడు. అందుకే క్రైస్తవులుగా మన జీవితంలో ఏముండాలో తెలుసా? తల్లిదండ్రులను గౌరవించే వారిగా మనం ఉండాలి, వాళ్ళను సన్మానించే వాళ్ళుగా మనం ఉండాలి. అందులోనే మనకు సమస్త మేలులను దేవుడు దాచి ఉన్నాడు. అందులోనే ఆశీర్వాదాలను దేవుడు మనకు దాచి ఉన్నాడు. ఉందామా? తల్లిదండ్రులను సన్మానిద్దామా? మేలులను పొందుకుందామా? ఇదిగో దీర్ఘాయువును పొందుకుందామా? దేవుడు చెప్పిన మాట వింటే ఆయన తప్పకుండా ఆయన వాగ్దానాన్ని మన జీవితాల్లో నెరవేరుస్తాడు. కాబట్టి దేవుని మాటకు లోబడండి, తల్లిదండ్రులను సన్మానించండి. దీర్ఘాయువును, గొప్ప గొప్ప మేలులను మీరందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని బట్టి దేవుని ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను బట్టి మనలందరినీ దీవించునుగాక. ఆమెన్.